అందరితో గలగలా మాట్లాడుతాం. అన్ని విషయాల్ని అందరికీ చెప్పేస్తాం. అలా అందరికీ అన్ని విషయాలు ఇతరులతో చర్చించడం తప్పని చెప్పాడు చాణక్యుడు. చెప్పకూడని విషయాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి విషయాల్ని అందరికీ తెలిసేటట్టు చర్చించటం వల్ల మీ విజయావకాశాలు దెబ్బతింటాయి. ఈ విషయాలు ఎప్పుడూ బయట మాట్లాడకూడదు. వీటిలో కొన్ని మనం తరచూ ఇతరులతో ప్రస్తావించి ఏం కాదులే అనుకుంటాం. బట్ ఇలాంటి విషయాలు బయట వారితో చర్చించడం వల్ల సొసైటీలో మన విలువ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి అది మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. మరి ఏ ఏ విషయాలు ఇతరులతో పంచుకోకూడదో తెలుసుకుందాం పదండి. మనకున్న ఆస్తులు అంతస్తుల గురించి ఎప్పుడూ ఎవరితో చర్చించకూడదు. అలా చెప్తే మనం గొప్పలు చెప్పుకుంటున్నాం అనుకుంటారు. సో ఆర్థికపరమైన విషయాల్ని అత్యవసరమైతే తప్ప ఇతరులతో చర్చించకండి. ఇక కుటుంబ గొడవల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకండి. కుటుంబం అన్న తర్వాత ఎత్తుపల్లాలుండటం చాలా సహజం. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అంగీకరించకపోవచ్చు. అంత మాత్రాన ఈ విషయాన్ని బయట వారితో చర్చిస్తే గొడవ మరింత పెద్దగయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావించి అవతల వారు మనల్ని అవహేళన చేసే అవకాశాన్ని మనమే చేజేతులా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఇక వీటితో పాటు దాన ధర్మాల గురించి కూడా ఎప్పుడూ ఎవరితో ప్రస్తావించకండి. మీరు చేసే ఈ ధన లేదా ఇతర సహాయాల గురించి ఎప్పుడూ బయట పెట్టకండి. తెలివైన వారెప్పుడు ఈ విషయాన్ని బయట ప్రస్తావించరు. ఇక మీ దాన ధర్మాల గురించి మీరే చెప్పుకోవటం అంటే మీ గొప్పతనాన్ని మీరే హెచ్చించి చెప్పుకోవటం అనమాట. సో ఈ విషయాన్ని బయట పెట్టకండి. మన అసలు వయసును కూడా ఎప్పుడూ వ్యక్తపరచకూడదట. అసలు వయసుకి విజయానికి సంబంధం ఏంటి అనే సందేహం వస్తుంది కదా. మన వయసుకి సామర్థ్యానికి సంబంధం లేదు, కానీ మీరింకా చిన్న వయసులోనే ఉన్నారు అంటే ఎక్కువ విజయాలు సాధించగలరు అనే పాజిటివ్ యాటిట్యూడ్ మీరు డెవలప్ అవుతుంది. ఇక మీ శృంగార జీవితాన్ని రహస్యంగానే ఉంచండి. వ్యక్తిగత శృంగార జీవితం గురించి మాట్లాడే వారి మీద మంచి అభిప్రాయం ఉండదు. దీంతో విజయావకాశాలు కూడా దెబ్బతింటాయి. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్ని ఎవరితో చర్చించకండి.